నాకు కొంచెం రేలో నాకు రేలో నువ్వు కొట్టాలైతే నువ్వు కోసుకుంటావా మనుషులు కూడా తినేటట్టుండవు నువ్వు మనిషి దున్నపోతురు నువ్వు సిగ్గులేదంట నీకు పాపం వస్తే మచ్చలు వదలా పెద్ద రాలేదని చెప్పానా ఆయన కాడ కొత్తూ నా కాడ కొత్తూ ఆయనతో పని ఉంది నాకు ఏం పని ఉంది నీకు చెప్పాలా చెప్పు బర్రె అమ్మాలి మీరు ఏ బర్రె అమ్మాలరా పాలిచ్చే బర్రె ఉందా మీకు అది అమ్మితే రేపు కోపించుకోవడానికి బర్రెని కోపిస్తానండి 50,000 రూపాయలు బర్రె 70,000 కొంట నేను నువ్వు కొట్టాలైతే నువ్వు కోసుకుంటావా కోస్తా బాబాయ్ మా ఫ్రెండ్ ఎవరాడా నీ ఫ్రెండ్ ఎవడు బర్రెని కోయమన్నాడు బర్రెని కోయమన్నట్టు ఎవరాడా మర్యాద చెప్తుంటే నీకు నాకు మర్యాద మీరు బర్రెలు అమ్మరు ఎవరికి మనుషులు కూడా తినేటట్టుండవు నువ్వు మనుషులు కూడా తినేటట్టుండవు నువ్వు ఎట్ట మాట్లాడతాడు ఏంద్రా మరి బర్రెలు కోసేదింద్రా నువ్వు బర్రె ఎవరికి అమ్మవా అమ్మావు సరే నాకు అమ్ము ఎంత నీ బర్రె కాస్ట్ ఎంతైనా నీకు అమ్మను ఎంత చెప్పు నీకు అమ్మను అసలు వెతుకొచ్చా 50,000కి 70,000 ఇస్తా నేను 70,000 లక్ష ఇచ్చినా కూడా ఏముంది కిడ్నాప్ చేసి అసలు ఏ ఊరు నీది అసలు ఏ ఊరు చెప్పు అసలు మనుషులు అసలు నీ అడ్రస్ ఏం చెప్పు ఏం చేస్తా అసలు ఎవరికి అమ్మవా నువ్వు నేను అమ్మను అసలు నీకు అమ్మను పాలిచ్చే బర్రె నమ్ము నీకు అమ్మను అంటాడు పాలిచ్చే బర్రె రూపాయలు పెత్తా నేను ₹1,00,000 మనుషులు కొడుతుండ్రా మనుషులు కూడా తినేటట్టున్నారు నువ్వు అసలేంద్ర నువ్వు బర్రె అమ్మమంటే కోసుకోవడానికి కోసుకునేదేంద్ర బర్రె బర్రె అమ్మరు మీరు అసలు కోతగా నేను అమ్మను కోతానికి ఏం చేస్తాను నువ్వు మనుషులు కూడా తినేటట్టున్నారు నువ్వు 4 రోజులు మనుషులు తింటానయ్యా మర్యాద బర్రెతా లేకపోతే దాన్ని తోలుకెళ్ళిపోమంటావా డబ్బులు ఎత్తా మర్యాద చెప్పాను ఎంత నీ బర్రె రేట్ చెప్పు నీకు అమ్మను చెప్పు ఎంతో నా బర్రె రేటుతో అనవసరం నీకు అమ్మను అసలు బల్లికి నేను 70,000 రూపాయలు కోసుకుంటాను నీకెందుకు నేను అమ్మరా మేము సరే పాలు పిండుకుంటా ఇవ్వండి మర్యాద ఎత్తావా లేకపోతే చెప్పు తీసుకొచ్చి ఇల్లు అక్కడ చూసి నైట్ బయరుని తీసుకెళ్తా నువ్వు బతకో చేతనా నేను ఎందుకో బతకదు మర్యాద బరిని కొత్త ఎంతైతే కోసుకుంటానికి నువ్వు 70,000 కాదు ₹1,00,000 ఇచ్చిన కోసుకుంటావు అంటే మరి కోసుకుని తింటాకే బరిని కోసేదే బర్రెని కోపిస్తాను నీకెందుకు బర్రె ఎందుకంటే నా బరి కాడికి వచ్చి నీకెందుకంటే అసలు బరి నువ్వు కోస్తాంట్రా కోపిస్తా నీకెందుకు నువ్వు అట్లా మనిషి దున్నపోతురా నువ్వు సిగ్గులేదంట నీకు నీకు సిగ్గులేదా సిగ్గులేదంట నీకు ఎందుకు కోపించుకుంటా నా ఇష్టం లేకపోతే చెప్పు అసలు నా బరి కాడకు రావద్దు నా బర్రె కాడకు రావద్దు బర్రె కానకుండా చేస్తా నేను బరి కాడకు వస్తే మర్యాద ఉండదు నీకు చదువుతా మాట ఇచ్చాలకి హైదరాబాద్ నుంచి 10 మంది కుర్రోళ్ళు వస్తున్నారయ్యా కాలేజ్ స్టూడెంట్లు వాళ్ళు మంచి మాసం అడిగారు బర్రె మాసం పెడతా నేను బరిని కొత్తాడు దున్నపోతా ఓపిస్తాంగా నీకు సిగ్గు లేదు శరం లేదురా నీకు ఎట్లాడుతున్నారు నువ్వు అసలు నువ్వు వెళ్ళిరా అసలు నా బరి గొడ్డలు కాడకు రాబాక వస్తావు ఇంద్రా బరి గొడ్డ కాడకొస్తావు ఇంద్ర నువ్వు అసలు
బర్రం బాబాయ్. ఎన్నిసార్లు చెప్పాలి బర్రేగా దున్నపోతా ఏంటా నువ్వు ఇప్పుడు అట్ట కాదు పాపం వస్తే మచ్చలు కాదు. పాపం వస్తే మచ్చలు నీకు డబ్బులు ఎక్కువ ఇప్పిస్తాను డబ్బులు అసలు 1,00,000 రూపాయలు ఇప్పిస్తాయి నీకు నాకు మంచి తేలో ఇలా బరి నీమంటావు ఎవరు సరే దూడనాన్ని మన చూడండిరా బర్రి అన్నావుగా సిగ్గు రాక సిగ్గు పెట్టలేదంట దేవుడు నా సిగ్గి పెట్టలేదు నువ్వు బర్రి ఈయన ఆ? ఈయన ఇగో చవత మరి అయిపోతుంది నువ్వు చెప్పేదా ఏంది నువ్వు చెప్పేది బర్రా మీకంటే మా అమ్మ అసలు ఆ? అమ్మో అసలు బరి పాలు పిండుకుంటాకే నువ్వు పాలు పిండుకుంటాకే పాలు లేదు ఏం లేదు. ఆ? ఆ? నా బరి కొట్టు కాడ రాబాక. ఇగో బాబాయ్ ఇగో బాబాయ్ రాబాక, నా బరి కొట్టు కాడ రాబాక. నా బరి కొట్టు కాడ రాబాక. బరి కొట్టు కాడ. మళ్ళీ బరి కొట్టు కాడ కొత్తవి ఏయ్, మీ బర్రెలు ఇట్లా చెప్పు ఇయ్యనా? ఇద్దరు ఒకటేనా ఇద్దరు ఒకటేనా నాకు అనవసరం అబ్బాయి నాకు ఈ బర్రి కావాలి ఏం కావాలి? నీ బర్రి కావాలి ఏయ్, నేను అమ్మనురా, నేను అమ్మను. వెళ్ళు. డబ్బులు ఇస్తానని నమ్మనన్నాడు ఏదైనా బరి కొట్టు కాడ రావద్దంటే నువ్వు నేను ఏంటి? బర్రి మాసం పెడతాను ఏంటి? ఒప్పుకోనాలికి ఎవరు నువ్వు బరి మాసం పెట్టేదా? ఏరా నువ్వు దున్నపోతా ఏం మాసం పెడతావురా? బరి కొట్టు నువ్వు తినవట్ట నువ్వు ఎప్పుడు తినవా పొట్టేలు కోసుకోరా ఎవరు బరిగొట్టు మాసం పొట్టేలు కోసుకోరా ఎవరు బరిగొట్టు మాసం వాళ్ళు బర్రి మాసం అడిగారయ్యా అందులో నీ బర్రె అడిగారు పాలిచ్చే బరిలో కూడా నేను కోసి బరి మాసం చెప్పు ఏం నువ్వు జలరా అంటే సరే ఇంక 50,000 ఎక్కువ ఇప్పిస్తారా 50,000 కదరా నువ్వు 1,00,00,000 రూపాయలు ఇచ్చి నేను ఎవరు పాడి కల్లా అమ్మవా నువ్వు అమ్మను పాడైతే నీకైతే నువ్వు పాలు పోతే ఎంత వస్తాయి నీకు ఎంత ఎంత వస్తాయి? నీకు ఇస్తురా? 10,000 వస్తాయేమో 10,000. నేను 1,50,000 ఇస్తా నీకు బర్రికి 1,50,000 ఇప్పిస్తా. నీకేమను ఎందుకు ఇవ్వవు? ఏ, అమ్మవా నువ్వు బర్రి అసలు నువ్వు కోసి తినేవాడికి నీకు ఎందుకు ఇస్తాను? నువ్వు ఎప్పుడు పడుతుంది బర్రి పోతే ఏమైందంట కొత్తకి ఎక్కడికి వెళ్తున్నా నువ్వు నువ్వు వెళ్ళొద్దు నా గుట్టుకాడ రావద్దు నువ్వు మర్యాద చదువుతున్నప్పుడు నీకు నాకు మర్యాదేంద్ర మర్యాద చదువుతున్నప్పుడు నీకు నాకు మర్యాదేంద్ర ఎవరు నువ్వు మర్యాద అంటావు ఎవరో బుద్ధి లేని కాడిద ఎవరు ఊరిని తీసుకెళ్తాను డబ్బులు ఇస్తాను నీ డబ్బులు వద్దు నువ్వు వద్దు రావద్దు ఈ బరినాము బరి కాడకొచ్చి మర్యాద ఉండదు మాట్లాడు నీతో మాట్లాడు చెప్పు నా బరి నమ్ముతాను నా 30,000 రూపాయలు బర్రి ఏం బర్రి అది అసలు పాలు ఇచ్చేది అన్నదే పాలు ఇచ్చింది బర్రి నీదే నువ్వు 1,00,000 రూపాయలకి ఇస్తానంట నా బరి నీకు ఇస్తాను అసలు బుద్ధి లేను ఏమైందంటే కోతి తప్ప బరిని కొత్తారంట పోలిచి బరిని కొత్తారంటారు ఎవడన్నా బరిని కొత్తారంట పోలిచి బరిని కొత్తారంటారు ఎవడన్నా పోలిచి బరిని నీకు కొత్తారు ఎన్న అనవసరం బాబాయ్ సార్ మేము పిండుకుంటాం మేము మా ఇంటి కూడా అసలు నీకు ఎవడుస్తారా మర్యాద కూడా తెలియదు బర్రి కావాలి బాబాయ్ రేపు వచ్చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడో తెలియను వెళ్ళు మర్యాద వెళ్ళు సరే నీకేం కావాలి చెప్పు నాకేం వద్దు పో వెళ్ళు డబ్బులు కావాలా లేకపోతే ఇంకో అసలు నాకు వద్దు రా బాబాయ్ ఎవరు రాకుండా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎవడైతే నాకేం నాకేం పని రా ఆడితో నీతో రాజస్థాన్ ఒంట్లు తింటున్నారు ఇప్పుడు ఆంధ్రాలో బర్రెలు తినరా మేము బర్రెలు తినేవాళ్ళు కనుస్తామా అమ్మో, నువ్వు తినొద్దు నేను కోసాలి పెడతా ఎవడు పెడతారు నా బర్రెలు దొరికినట్టు నీకు నా బర్రెలు దొరికినట్టు నీకు నెలకు 2 లక్షల సంపాదనలకి ఆడు సంపాదన నాకెందుకురా నీకు కావాలంటే చూడు హైదరాబాద్ లో మంచి కంపెనీలో జాబ్ ఇప్పిస్తా నీకు నాకెందుకురా నాకు జాబ్ నీ చెప్పాను నీకు జాబ్ ఇప్పాను నాకు జాబ్ నీ చెప్పాను నీకు జాబ్ ఇప్పాను అడిగానా సరే నీ సౌదీ కూర్చో వచ్చి అరే నిన్ను అడిగానా నిన్ను నా జాబ్ ఇప్పాను 50,000 రూపాయలు శాలరీ ఎవడు కావాలి బుద్ధి లేదు చెప్పు పెద్దనా. ఏంద్రా నువ్వు నీకు బుద్ధి లేదంటరా అమ్మరుగా మీరా అమ్మరుగా మీ ఇంటి వెనకాల వస్తా మీతోనే సాయంత్రం బరుగు దొంగతనం చేయిపోతే మీ బరువులు ఏంది నా ఆవేశం బీపీ ఉందా ఏంది అర్థం కాదు. నేను జోగు చేసి చదువుతున్నా మర్యాద చదువుతున్నా నీకు. నువ్వు ఎక్కడికి వెళ్తా రా రావద్దు ఆ బరిని దొరికెళ్తా చదువుతున్నా ఆ బరిని దొరికెళ్తా తీసుకెళ్తా పొడుగు నేను. వెళ్తావా అసలు ఆ? వెళ్తావా వెళ్తా ఎలాగేం చేస్తాను? ఆ? చెయ్యాలా సరే ఇప్పుడు అయిపోవచ్చు ఏం చేస్తా? సాయంత్రం నైట్ పడుకుంటావు నువ్వు నైట్ అప్పుడు తీసుకెళ్ళిపోతా పడు సాయంత్రం ఎందుకు వస్తారు నువ్వు చెప్తానన్నాగా ఎవడు కావాలి నీ ఇప్పుడు డబ్బులు నా పేరు పోతున్నా హైదరాబాద్ చెప్తున్నారు ఎవడు హైదరాబాద్ తో నాకే పడ్డా సరే వద్దుగా బాబాయ్ చిన్న దూడనమ్మాను ఏదమ్మో నీ దూరంటే మళ్ళీ ఏదమ్మో బరి మళ్ళీ దూడ కోసం వచ్చావా బరి దూడ కోసం వచ్చావా ఏదో ఒకటి మాసం పెడతా మాసం పెడతావు బుద్ధి అయినాడా కోసి బరి మాసం చెప్పు నేను కోసి బరి మాసం చెప్పు అనవసరం నాకు బర్రె ఈయన బర్రె కావాలి నాకు అసలు ఈ బర్రె కావాలి నాకు చదువుతున్నా. బాగోదుగా ఈ పోయానికి నీకు బాగా దిక్కు. ఆ? మంచోడు కాదు ఏ, నేను అడిగాక బర్రె కొంటానని అమ్మని చెప్తాను ఎందుకు నమ్మనంట ఆయన ఇష్టం ఏంది అది ఆ, మరి నువ్వు ఎట్ట కొనుక్కొచ్చుకున్నా? నువ్వు ఎట్ట కొనుక్కొచ్చుకున్నా నా సొంతం రా ఆ? నా సొంతం కూర కూర్చుకున్నా నువ్వు రా నాకు అమ్ము సరే నేను అమ్మరా
ఇంకో బాబాయ్ ఏయ్, బాబాయ్ ఎవరు నువ్వు అసలు ఎవరు బాబాయ్ ఎట్ట అనుకున్నాను బాబాయ్ ఎవరు నువ్వు అసలు ఎవరు బాబాయ్ ఎట్ట అనుకున్నాను నువ్వు ఇస్తావా ఇవా లాస్ట్ ఫైనల్ చెప్పినా ఈయన మర్యాద కూడా తెలు ఇవా ఈయన సరే ఆ బర్రె ఎవరిది మాయే ఆ బర్రె మాయే నీది అన్ని నీయానా నాయే అన్ని మాయే. మాయే. సరే ఇగో ఇది ఎంత చెప్పు బర్రె. చెప్పేది ఎంత? చెప్పేది ఏం లేదు. చెప్పేది చెప్పేది ఏం లేదు. పుట్ట చెప్పేది ఏంది? ఎందుకు ఇగో, చెప్పాలి? నువ్వు వెళ్ళ ఇట్రా యాడికి వచ్చేది వెళ్ళు నువ్వు రావాయా బాబు ఏయ్! ఒక చంపేస్తాను నిన్ను మర్యాద కొలు ఏయ్! నాకు కోపం కొంచెం రేలేవు ఏయ్! నాకు కోపం కొంచెం రేలేవు ఈవా కొత్త అంటారు ఎందుకు అంత బీపీ రేజ్ అవుతుంది నీకు అంతే. కోపం సరే నన్ను కొట్టు నువ్వు వచ్చేసింది కోపం. నువ్వు కొడతావా మర్యాద కలన్నా కోపం వచ్చిందా నాకు సరే నువ్వు కొడితే మాత్రం కేసు పెడతా రేయ్, రేయ్, రేయ్. ఖచ్చితంగా కేసు మా అన్నయ్య ఎస్ఐ మొన్న ఏసై ఏం చేస్తాడురా? మరి ఇంత కర్రెత్తున్నాడా మరి నువ్వు ఎప్పుడు పడతావు? పుట్ట. నేనేమన్నాను ఏయ్, మేమే ఏసై అయితే ఎందుకు? బర్రె అమ్మమ్మ అన్నా నిన్ను నేను ఏయ్, నేను నేను అన్నానా నీకు చెప్పానా? ఆ? నీకు చెప్పానా? నీకు చెప్పానంట్రా? సరే అమ్మవుగా నేను అమ్మను. నీ ఏంతేనక ఏయ్, చెప్పా. ఆ? ఏం చెప్పా? నైట్ ఖచ్చితంగా మీ బర్రెలు నోకపోతే మీ బర్రెలు నోకపోతే మీ బర్రెలు నోకపోతే అప్పుడు అడుగు చదువుతున్నా నా చేతిలో మర్యాద కలు నువ్వు వెళ్ళు సరే వెళ్ళు నీ బర్రెలు నోకపోతే అప్పుడు అడుగు నేనా ఏమన్నా ఏందన్నా మరి నేను డబ్బులు ఇస్తానన్నా నీకు నువ్వు ఈయనన్నావు నీకు ఎత్తుతానన్నా అమ్మమ్మని చెప్పాక నిన్ను నీకు అమ్ముతానని చెప్పాను ఆ? మర్యాద లేకపోతే కోపం వచ్చి చంపేస్తాను సరే నువ్వు చంపుతావుగా ఇట్టా వెళ్ళి కేసు పెట్టకపోతే అప్పుడు నీ మీద నా మీద కర్రలు అయిపోవని చెప్పు నువ్వు ఆ? సరే సాయంత్రం పోలీస్ స్టేషన్ వస్తావు పోలీస్ స్టేషన్ స్టేషన్ రా ఇరుపల్లి స్టేషన్ నా మీద కర్ర ఎత్తావని చెబుతా చంపేసేవాడిని సరే వచ్చారు నేనేం అడిగాను నేను చెప్పు రాయ్, వచ్చారు నేనేం అడిగాను నేను చెప్పు కాదు ఏం బర్రె అడిగితే చంపేస్తాను అన్నయ్య. మరి పుట్ట కనపడుతుంది. పుట్ట కనపడతావు. చంపేస్తా. వద్దు, ఏం చేస్తావు? హైదరాబాద్ సాగుడు వస్తున్నారు వద్దు రాని. హైదరాబాద్